అట్లాగే పశ్చిమ ద్వారకాలో 492లో ప్రతిష్ఠ చేసినట్టుగా కార్యక్రమం కనపడుతున్నది. మళ్ళీ కంచి కామకోటలో 482లో చేసినట్టుగా ఉంది. అంటే ఈ పీఠాల్లో గురు పరంపర అప్పటి నుంచి వస్తున్నది ఉన్నాయి. సో ఈ 100 ఏళ్ల కిందట పబ్లిష్ చేసిన పుస్తకాల్లో కూడా ఉంది. ఈ శృంగేరి ఇప్పుడున్న పీఠం ఏంటంటే కూడలి పీఠంలో ఒరిజినల్గా ఆ పీఠం ఉంది. కానీ ఈ పీఠం ఏమైందంటే విద్యారణ్యుల వారు ఎవరైతే ఉన్నారో విద్యారణ్యుల వారు చాలా బీద పరిస్థితిలో ఉండి అమ్మవారిని తపస్సు చేశారు. డబ్బుల కోసమని అమ్మవారిని తపస్సు చేశారు, అఖండ తపస్సు చేశారు. కానీ ఇది కాలేదు. ఒక ఆవృత్తి అయిపోయింది. అంటే ఒక ఆవృత్తి అంటే 24 లక్షలమ్మ. 24 లక్షలు అమ్మవారు దర్శనమీలా డబ్బులు రాలేదు. ఇంట్లో ఉంటే నేను చేయట్లేదని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ అట్లా 5 ఆవృత్తులు చేశారు. అప్పటికి కాలేదు. అప్పటికి ఆయనకి 3 కూతుర్లు ఉన్నారు ఆయనకి. సరే ఇక్కడికి తపస్సు చేస్తుంటే ఇంకా ఆయనకి విసుగు పుట్టి నేను సన్యాసం తీసుకుంటున్నాను, ఆతుర సన్యాసం అంటారు. అంటే విద్యారణ్యుల వారు ఆయన వదిన పేరు మాధవాచార్య, తర్వాత విద్యారణ్య అని పేరైంది. ఆ మాధవాచార్య గారు తపస్సు చేసినప్పుడు ఆతుర సన్యాసం తీసుకుని ఆ పిలక పీకేస్తారు. పీకేస్తే సన్యాసం అయిపోతుంది అన్నమాట. టక్కన పిలక పీకేసేయంగానే అమ్మవారు కనపడ్డది. నువ్వు డబ్బుల కోసం తపస్సు చేసావు కదా, ఇగో డబ్బులు ఇస్తున్నాను, ఏం కావాలో చేసుకోమని. అమ్మా ఇప్పటిదాకా నేను ఇంత తపస్సు చేశాను, నాకు డబ్బులు కావాలని చేశాను, ఇప్పుడు సన్యాసికి డబ్బులు అక్కలేనప్పుడు నువ్వు డబ్బులు ఇస్తే నేనేం చేయాలి? అదేమిటి మరి ఇందులో లాజిక్ ఏమిటి సార్? అదే లాజిక్. సరే చేశారు. అప్పుడు ఆవిడేందంటే అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది వాళ్ళ పిల్లల గురించి. చూస్తే అమ్మవారు చెప్పింది, నీ 2 పిల్లలకి అప్పుడే నేను పెళ్లి చేసేసాను, ఇంకొక పిల్ల ఉంది, ఆ పిల్లని నేను చేసేస్తాను, నీకేం పర్వాలేదు. నువ్వు ఈ డబ్బులతో బుక్కరాయలు, హరిహర రాయలు, బుక్కరాయలు వాళ్ళు ముస్లిమ్స్ కింద కన్వర్ట్ అయ్యారు. సో వాళ్ళని మళ్ళీ హిందువుల కింద మార్చి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించు అని అమ్మవారు చెప్పింది. హరిహర బుక్కరాయలు ముస్లిమ్స్ కి కన్వర్ట్ అయ్యారా? తెలియదు ఇది నిజంగా. వాళ్ళు కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చారు ఈయన. హరిహర రాయలు, బుక్కరాయలు వీళ్ళిద్దరూ ముస్లిమ్స్ కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి విజయనగర సామ్రాజ్య ముహూర్తం పెట్టి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఈయన రాజ్య మంత్రిగా 40 ఏళ్ళు పనిచేశారు. అప్పుడు సన్యాసిగా గృహస్థ సన్యాసిగా 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి, అంటే వారు మహామంత్రిగా ఉండి పరిపాలించి విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా కూడా ఈయన ఇచ్చేసుకున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే ఉన్నారో ఈ తమ్ముడు సన్యాసిగా ఉన్నారన్నమాట. ఆ సన్యాసి తమ్ముడు 1986 దాకా ఉన్నాడు, 1386 దాకా సన్యాసిగా ఉన్నాడు అన్నమాట. సో అతను పీఠాన్ని చేసుకుని అక్కడి నుంచి ఇతను ఏం చేశాడంటే ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఇది తీసుకుని మొత్తం అంతా వారి యొక్క రాజ్యాన్ని తీసుకుని కొడలి దాన్ని బహిష్కరింపజేయించేసి రాజ్య ఫలం కదా చేసి సపరేట్ పీఠాన్ని చేసేసి శృంగేరి రాజభోగ పీఠం కింద రాజభోగాలు, అందుకని వాళ్ళది రాజభోగం ఉంటుంది, అది కిరీటము అవన్నీ పెట్టుకుని ఇచ్చేస్తారు. చేసి దీన్ని సపరేట్ పీఠం చేసేసాడు. చేసేసి వారి తదనంతరం రాను దీంతో అప్పుడున్న రాజ పవర్తో అప్పుడున్న పీఠాధిపతులందరినీ మూలపడేసి ఆ ఆస్తులను కొట్టివేశారు. తర్వాత సబ్సిక్వెంట్లీ మళ్ళీ వీళ్ళ ఆస్తులు వీళ్ళకి రాను వచ్చేసినాయి. ఇట్లా శృంగేరి వారు ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు వేసి బాంబే హైకోర్టు, మద్రాస్ హైకోర్టు అండ్ నిజాం దీంట్లో వేసి అట్లా వాళ్ళ ఏ పీఠాలు వచ్చినాయో వాటిలన్నింటినీ మూలపడేసి వాళ్ళది రాజ్యపీఠంగా నడుచుకుంటూ వచ్చారు. చేస్తే ఈ దీంట్లో ఏమైపోయింది, ఎప్పుడైతే ఈ కక్ష ఉంటుంది కదా, ఈ కక్షలో వాళ్ళ పీఠాన్ని లో ఉన్న ఇవంతా కూడా దాడి అయ్యి కొల్లగొట్టేసి శృంగేరి నుంచి పారిపోయారు వీళ్ళు. పారిపోయి అది సచ్చిదానంద భారతి నృసింహ భారతి 3 టైంలో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళగొట్టి వాళ్ళదున్న ఒరిజినల్ శివలింగము ఎత్తుకుపోయారు, రత్నగర్భ గణపతి ఎత్తుకుపోయారు, ఆస్తులు బంగారం మొత్తం ఎత్తుకుపోవడం అయిపోయింది అన్నమాట.
దానికి వేరే స్టోరీ ఉంది, మీకు గూగుల్లో వస్తుంది. అది వెళ్ళిపోయింది. తర్వాత సబ్సిక్వెంట్లీ దాన్ని విరూపాక్ష పీఠం అని చెప్పేసి వచ్చింది. ఆ విరూపాక్ష పీఠం పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో కళ్యాణానంద భారతి, వారు మళ్ళీ వీడి మీద కేసు వేసి శ్రీచక్రం మాది ఒరిజినల్ మీది కాదని చెప్పేసి ఆ శ్రీచక్రం కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఆ శ్రీచక్రము ప్రెజెంట్లీ గుంటూరులో ఉన్న శంకర మఠంలో ఉంది. ఇప్పుడు వారి దగ్గర ఒరిజినల్ శివలింగం లేదు, స్ఫటికలింగము, ఒరిజినల్ శ్రీచక్రం లేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడున్నది టిప్పు సుల్తాన్ ఇచ్చిన శివలింగం ఉంది. అది మీకు హిస్టరీలో కనపడుతుంది. అవునండి అవునండి, టిప్పు సుల్తాన్ ఇచ్చింది ఇందులో ఉంది, హిస్టరీ ఆఫ్ దీంట్లో. ఓహో. అండ్ ఇది శృంగేరి దీంట్లో శృంగేరి బి కృష్ణన్ అని చెప్పేసి ఈ శృంగేరి చరిత్ర రీసెర్చ్ చేశారన్నమాట. దీంట్లో ఎన్ని కేసులు వేశారు, ఏమేం కేసులు, వాళ్ళు అన్నీ ఓడిపోవటం వలన ఆఖరికి ఏం చేశారంటే వేసిన కేసులన్నీ ఓడిపోయారు. మీది శృంగేరి ఒరిజినల్ మఠం కాదు అని చెప్పేసి 1960 కన్నా ముందు మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కంచి వారిది ఒరిజినల్ ఆదిశంకరాచార్యులు 5వ శతాబ్దంలో స్థాపించిన పీఠము, మీది 14వ సెంచరీలో అంటే 1380లో ఈయన తయారు చేసిన విద్యారణ్యం స్థాపించిన పీఠము. ఎందుకంటే మీ చూర్ణిక ఒరిజినల్ చూర్ణిక విద్యారణ్యం నుంచే స్టార్ట్ అవుతుంది. ఆదిశంకరాచార్యులు చెప్తారు, కానీ విద్యారణ్య నగర సామ్రాజ్య స్థాపనాధిష్టాన అని వస్తుందన్నమాట. అవును వాళ్ళది. అవునవునవును. కాబట్టి మీది పీఠము ఒరిజినల్ శంకరాచార్య పీఠం కాదు అని మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసేసి. మరి ఇప్పుడు ఒరిజినల్ ఆది శంకరాచార్య స్వామి వారి పీఠం ఏది ఇప్పుడు? కూడలి శంకర మఠం. అక్కడే శృంగేరిలోనే వీళ్ళు ఏం చేశారంటే సబ్సిక్వెంట్లు ఏం చేశారంటే ఇదివరకు శృంగేరి అనేది మొత్తం పెద్దగా ఉండేది, దాన్ని వీళ్ళ రాజబలంతో అది షిమోగాలోకి వెళ్ళిపోయి చేశారు. ఓహో. మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రైట్ 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 1960 తర్వాత 72లో అట్లా చేసి దాన్ని సుమోగాలోకి వెళ్ళి శృంగేరి అనకుండా ఉండటం కోసమని కూడలి శంకర మఠం సుమోగా అంటారు. అట్లా మార్చారన్నమాట ప్లేస్. ఇప్పుడు మనకి ఈ సిటీని ఎట్లా రెండుగా మార్చేసి హైదరాబాద్ రంగారెడ్డి ఎట్లయింది అట్లా దాన్ని మార్చారు. అది ఒరిజినల్ శృంగేరి మఠం, కూడలి శృంగేరి మఠం అంటారు. కూడలి శృంగేరి శారదా మఠం. మళ్ళీ ఇద్దరికి ఆల్బమ్ ఒకటే ఉంటుంది, రాజముద్ర అంటారు కదా, ఇద్దరికి ఒకటే ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే రాజముద్రని 4 సార్లు మార్చారు శృంగేరి వారు. ఎందుకంటారు కారణం? అంటే ఎక్కడెక్కడ ఓడిపోయినప్పుడల్లా మళ్ళీ మార్చుకుని కొత్త గవర్నమెంట్ రావడం, వాళ్ళ లోగోలు మార్చడం. రైట్. కానీ ఈ మఠాల ఉద్దేశం ఏమిటండి యాక్చువల్గా? అంటే మఠాల ఉద్దేశము మన సనాతన ధర్మాన్ని వృద్ధిపరచడము, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఉద్ధరించడం కోసమని ప్రచారం చేయటము, రైట్, అద్వైతం స్థాపన చేయడం. అంటే ఆఖరికి అందరూ మీ చుట్టి సంసారంలోనే చిక్కుకుపోవడం కాదు, మోక్షానికి వెళ్ళి ఈ మానవ శరీరాన్ని భగవంతుల్లో కలపటము అనేది చెప్పడమే దీని యొక్క లక్షణం.